హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా కెమెరా ముందు డైరెక్ట్గా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్, అందుకని ఫస్ట్ వ్లాగ్ అయితే చెప్పినాను. ఇప్పుడే పాండ్యంకి వచ్చినాం. ఇక్కడ చాలా రకాల పూల చెట్లు ఉన్నాయి. ఇదిగోండి, అంటే చాలా రకాలు ఉన్నాయి. రెడ్, రోజ్, ఎల్లో, బ్లూ, చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. మీలో ఎవరికైనా తెలిస్తే దీని పేరు ఏంటో చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది దాని పేరు. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి, అమ్ముతారు ఇవి. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్, టెంకాయలు, ఏవి ఫ్లవర్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను పక్క అడ్రస్ అయితే ఇస్తాను. ఇదిగోండి, ఇవే టెంకాయల చెట్లు. మీకు పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద చెట్లు కూడా ఉన్నాయి, చిన్నవి కావాలనుకుంటే చిన్నవి కూడా ఉన్నాయి చూడండి. 2 రకాలు అయితే ఉన్నాయి, మీరు మీ సైజుని బట్టి తీసుకుని వెళ్ళండి. ఇదిగోండి చిన్నవి, దీంట్లో టెంకాయలు కూడా ఉంది చూడండి. ఈ ఎండలకి కుక్క కూడా ఐస్ క్రీమ్ తింటుంది చూడండి. ఎండ ఉంది అనేసి మేము కుల్ఫీ తెచ్చుకున్నాం. కుక్క కూడా కావాలంటే కుల్ఫీ ఎలా తింటుందో చూడండి. పోయినసారి వచ్చినప్పుడు ఈ మామిడికాయ చెట్లకి ఒక మామిడికాయ కాసింది. చిన్న చెట్లు అయినా కూడా కాసినాయి ఫ్రెండ్, అందుకనేసి ఈసారి కూడా చూస్తున్నా చిన్న చెట్లకు కూడా మామిడికాయలు ఉన్నాయేమో అనేసి. ఏ చిన్న చెట్టు కూడా వదిలేయడం లేదు, అన్నీ చెక్ చేస్తున్నా. ఇంత చిన్న చెట్లకి ఉండవులే మామిడికాయలు రమ్మని అంటున్నారు మా ఆయన, వినకుండా నేనే వెతుకుతూ ఉన్నాను. నాలానే మీకు కూడా మామిడికాయలు అంటే ఇష్టమా ఫ్రెండ్స్? మీలో ఎంతమందికి మామిడికాయలు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ దారిలో అంజూరు చెట్టు కనిపించింది. ఇదిగోండి అంజూరు చెట్లు, ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అవి. అంజూరులని తినడమే కానీ చెట్టు అయితే ఎప్పుడు చూడలేదు, పాండ్యంలోనే ఫస్ట్ టైం నేను చూడడం. ఇదిగోండి కింద ఉంటాయంటే అంజూర్లు అన్నీ పచ్చిగానే ఉన్నాయి. ఇదిగోండి అన్నీ పచ్చిగానే ఉంటే ఇంకేమీ తీయలేదు మేము కూడా. అవి తీసినా కూడా వేస్ట్ ఫ్రెండ్, మళ్ళీ మాగవు అవి, అందుకనేసి మేము తీయలేదు. పోయినసారి అయితే తీసుకుని వెళ్ళిన పచ్చి ఒకటి అయినా కూడా మాగలేదు, అందుకని పారేసిన. ఈసారి అసలు ముట్టుకోలేదు. అండ్ అక్కడ కూడా మామిడికాయ చెట్లు ఉన్నాయి. ఇదిగోండి దారిలో కూడా గులాబీ చెట్లు ఉన్నాయి. చాలా ఉండాలా, ఇంకా ఇదంతా గులాబీ చెట్లు ఉండాలా, ఏమంటే ఎండకి ఏమో చనిపోయినాయి అన్ని చెట్లు. ఇదిగోండి అక్కడ చెట్టు దగ్గరికి వెళ్తే పురుగు ఉంది అక్కడ, అందుకనేసి వేరే చెట్టు దగ్గరికి వెళ్ళిన. పోయినసారి ఈ ప్లేస్లోనే మామిడికాయ ఉండేది, ఇప్పుడు కూడా ఇక్కడే దొరికింది ఫ్రెండ్, లాస్ట్లో ఉంది చూడండి మీరు కూడా. ఫ్యామిలీ కూడా ఉంటాయి దాంట్లో. ఇక్కడ వచ్చేసి జామకాయ చెట్టు ఉంది చూడండి. ఇంత పెద్ద చెట్టున ఒక మామిడికాయ కూడా లేదు ఫ్రెండ్ దీనికి. ఇదిగోండి దీనికి ఉంది చూడండి, ఇంత చిన్న చెట్టుకే మామిడికాయ ఉంది. ఇంత పెద్ద చెట్టు ఉన్నా దీనికి లేదు చూడండి. ఇంకా మామిడికాయ కనిపిస్తే ఊరికే ఉంటానా, ఎప్పుడో తెంపేసి తింటూ కూర్చున్నా చూడండి, తెంపేసిన మామిడికాయని. దీనికి ఇంకా మామిడికాయలు దండిగా ఉన్నాయి, ఏమంటే రాలిపోతాయి అనుకుంటా అవన్నీ. అన్నీ అయితే రావు అంత చిన్న చెట్టుకి. నేను ఒక పక్క తినుకుంటూ కూర్చుంటే మా ఆయన ఇంకో పక్క అడుస్తున్నాడు. చిన్న పాప ఉంది కదా ఫ్రెండ్, అందుకనేసి వేడి చేస్తుందనేసి వద్దు అంటున్నాడు. ఆయన కూడా వదలకుంటే సగం అయితే తిన్నా నేను, మిగతా సగం మా ఆయనకి ఇచ్చిన తినమని. ఎందుకు తినలేదు, ఎందుకు తినారో మగవాళ్ళు ఏమో వాళ్ళకే తెలియాలా. ఈ చెట్టుని చూసినారా ఫ్రెండ్స్, కనుక్కున్నారా ఏం చెట్టు అవి? మీ మాటలు ఒక్కలు అంటారేమో, ఆకు ఒక్క అంటారు కదా ఫ్రెండ్స్, ఒక్కలు ఏమో అంటారు. ఆ చెట్టు అది. ఈసారి వచ్చినాక అవి పగలగొట్టి మరీ చూపిస్తారు లోపల ఎట్లా ఉంటుందో. పాపని ఇంట్లోనే వదిలేసి వచ్చినామనేసి ఈసారి తొందరగా వీడియోస్ తీసి వెళ్ళిపోయినాం మేము, అందుకని ఇంకొకసారి వెళ్ళినాక అవి లోపల ఎలా ఉంటాయో చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సపోటా చెట్లు ఉన్నాయి, సపోటాలు ఏమైనా ఉన్నాయేమో అని వెళ్తున్నాను నేను అక్కడికి. దారిలో మళ్ళీ ఇంకొక జామకాయ చెట్టు కనిపించింది. దీనికి కూడా జామకాయలు అయితే ఏం లేవు, పచ్చిగా ఉన్నాయి, అన్నీ చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి 2-3 ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు, అవి కూడా పచ్చిగా ఉన్నాయి. ఇంకా సపోటా చెట్ల దగ్గరికి వెళ్దాం అనేసి వెళ్తున్నాం. ఇదే ఫ్రెండ్స్ సపోటా చెట్టు. సపోటాలు అయితే ఉన్నాయి, ఏమంటే కింద లేవు పైన ఉన్నాయి, అందుకనేసి ఎక్కువైతే తెంపలేదు, ఒక 2-3 అయితే తెంపుకున్నాం పాప కోసం అని. ఎండకి వీడియో సరిగ్గా కనిపిస్తుందో లేదో ఫ్రెండ్స్, చాలా ఎండ ఉంది ఇక్కడ. ఇదిగోండి జూమ్ చేసి మంచి చూపిస్తున్నారు. మధ్యలో మళ్ళీ ఇక్కడ ఫ్లవర్స్ కనిపించినాయి, ఇంకా ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళిపోయినా నేను. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవి. ఇప్పటికైతే 4 దొరికినాయి ఫ్రెండ్స్ సపోటా పండ్లు. ఇక్కడ కూడా ఒకటి దొరుకుతుంది చూడండి, ఎంత తీయగా ఉందంటే అంత తీయగా ఉంది ఫ్రెండ్. అది బయట తినేది అవి మందులు వేస్తారు అనుకుంటా, అంత తీయగా ఉండవు. ఇదైతే చాలా టేస్ట్గా ఉంది, చాలా తీయగా ఉంది, నేను కూడా తిన్నా.
నాకు కూడా తెంపాలనిపించింది, అందుకనేసి సెల్ మా ఆయనకి చేసి నేను కూడా వెళ్ళిన ఫ్రెండ్స్. ఇదిగోండి ఒకటైతే తెంపిన, పాలు వస్తున్నాయి దాంట్లో నుంచి, పచ్చిగా ఉన్నాయి ఇవి, అందుకనేసి ఏమో పాలు వస్తున్నాయి. ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవైతే, అసలు పచ్చిగా ఉన్నాయి. आम घर आकर मतलब कितने पर कितने हैं? हाँ ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఆ మామిడికాయలను చూస్తుంటే. ఏమంటే ఒక్కటి కూడా తెంపడానికి లేదు, చాలా పైన ఉన్నాయి అవి, అందుకని వదిలేసి వచ్చినాం. ఇక్కడ ఉసిరికాయ చెట్టు ఉందంట, అందుకని అక్కడికి వెళ్తున్నాం. దీన్ని కూడా చాలా కాసినాయి ఉసిరికాయలు. ఇదిగోండి పైన కనిపిస్తాయి చూడండి. ఎండకు సరిగ్గా కనిపించడం లేదు ఫ్రెండ్. అక్కడికి మేము పొద్దున్నే బయలుదేరినాం, అయినా కూడా ఎండ వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ ఉసిరికాయ తెంపడానికి ట్రై చేస్తున్నాం. దారిలో మా ఆయనకి టెంకాయలు కనిపించినాయి, ఇదిగోండి పగలగొడుతున్నాడు. 3 టెంకాయలు అయితే దొరికినాయి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.